శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశిత రక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ శోభిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్ధిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం సమస్తమైన దివ్యత్వం మూర్తిభవించిన స్వరూపం గోవు. సాధు స్వభావానికి, అహింసకు, ప్రేమ మరియు కారుణ్య గుణాలకు ప్రతీకగా గోవును సర్వదేవతలు, దార్శనికులు కీర్తించారు. పోషించడంలో అమృతంగా, సమస్తమైన దివ్య లక్షణాలకు నెలవైన లక్ష్మీ స్వరూపంగా గోవు సర్వత్రా పూజింపబడుతోంది. కాబట్టే అతి పవిత్రమైన జీవిగా గోవును స్తుతించాయి. గోవు కంఠానికి గంగడోలుకు మధ్య గంగ ఉంటుంది. గోవు యొక్క సమస్తాంగములందు కూడా సర్వదేవతలు, సకల తీర్థాలు వసించి ఉంటాయన్నది భావం. అనంత సారభూతమైన దివ్యత్వాన్ని కలిగిన గోవు ఈ భూమిపై గల జీవులను తన క్షీరం ద్వారా పోషిస్తోంది, స్వస్థత చేకూర్చి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. అందుకే గ్రహదేవతల ప్రార్థనా ఫలితంగా గోవు ఈ భూమిపై అవతరించిందని అంటారు. వృషభ రాశి యందలి చంద్రుడు ఆవుగాను, సూర్యుడు ఎద్దుగాను, బుధుడు దూడగాను ఇలా గోకుటుంబంగా జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. గోవుతో సమానమైన సంపద, గోసేవతో సమానమైన సేవ ఈ 7 లోకాల్లోనూ లేవు. గురువు, గంగ, గాయత్రి, గీత, గౌరీ, గోవిందం వంటి శబ్దాల్లోని శక్తి అంతా గోవు యందే నిండి ఉంటుంది. కాబట్టి గోపూజ విష్ణు పూజతో సమానం, వేద పారాయణంతో సమానం, భూ ప్రదక్షిణతో సమానం. అంతటి పవిత్రమైన మహిమాన్వితమైన గోవును గాని, ఎద్దును గాని ఎవరైతే పూజిస్తారో వారు తల్లిదండ్రులను, పితృదేవతలను, సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది, సత్వగుణము సిద్ధిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భక్త బృందంచే పవిత్ర కాశీక్షేత్రంలో నిర్వహించిన గోపూజా విశేషాల్ని తిలకిద్దాం.
प्रभेदात्रें महेन्द्रें वा महालक्ष्मे नमः आदित्यवर्णेन विधात यादवान्तरत्नवरुद्धात विल्लाहारस्य भदान्तवधानदन्तवायहन्तराजाच वाह्यवायखया श्रवणापोधरेधातः सर्वदेवताग्रुपण गोपरादेव्ये नमः स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनेन समर्पयामि ॐ ह्रीं 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 कमले कमलालये प्रभेद वस्त्रद्वयं समर्पयामि ॐ ह्रीं 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 कमले कमलालये प्रभेद ह्रीं 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 वा महालक्ष्मे नमः क्षुद्धादाकलाङ्गे सामलक्ष्मे नादयामि ह्रीं 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 कमले कमलालये त्रिपुरसुरसुन्दर्ये नमः ज्ञानमुद्राय नमः ज्ञानगम्याय नमः ज्ञानज्ञेन सुरूपिणे नमः गोमुद्राय नमः प्रचण्डस्य नमः सुगोणकाय नमः अरघाय नमः आत्मदारित्र्ये देवो भवस्य देवस्य नमः सर्वस्य देवस्य नमः ॐ ह्रीं 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 कमले कमलालये प्रभेदा ह्रीं 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 महालक्ष्मे नमः आर्द्रां दुष्करणे पुत्रं सुवर्णां हेमवारिणीं सूर्यां हृण्मयं लक्ष्मीं जातवेदामुमावहां सत्यं वर्जयेन वरिसंध्यामेव तवस्तु अमृतापत्रमदेवां ह्रीं 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 कमले कमलालये प्रभेदा ह्रीं 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 महालक्ष्मे नमः आयुष्टाः ॐ दानायुष्टाः ॐ ज्ञानायुष्टाः ॐ दानायुष्टाः ॐ धनायुष्टाः ॐ धनायुष्टाः मध्यं शिवान् समर्पयामि आयुष्टाः ॐ दानायुष्टाः ॐ ज्ञानायुष्टाः ॐ दानायुष्टाः ॐ धनायुष्टाः धनायुष्टाः मध्यं शिवान् समर्पयामि अमृतान् धामदेव उत्सादं समर्पयामि अस्तावृद्धायामि वादवृद्धायामि बुद्धागमनेन समर्पयामि राजन् जाभित्रेर्याजनः ग्रहे लक्ष्मेराकृषयामि भेदयामः भगवन्तुधामरे हिन्दुभद्रे वस्तु मम देवततो नमस्कार देवतये हर हर महादेव ओम लक्ष्मीं तेन समुद्रराजतनयां तेन कदामेश्वरीं राजे भवदेवदेवताग्रहैकरेताङ्गुरः जगन्मेर्वाञ्जलक्ष्मेर्जयलक्ष्मेर्धरत्वरे प्रियलक्ष्मेर्वलक्ष्मेर्प्रसन्नाममुदरवरा पराकृतामानो भेदवृद्धाग्रे वहन्ते कमलाकृष्टां నేను చెప్తాను మీ అందరూ కూడా చక్కగా ఒక్కసారి ఆ స్తోత్రాన్ని చెప్పండి. సృష్టి వినాశానాం కర్త్రేమాత్రే నమో నమః యాత్వమృతమయైః భావైః ఆప్యాయయతి భూతలం దేవానాం చ తథా సంధాన్ విశ్రామమభివ్యంజనా సర్వే జ్ఞాత్వా రసభిజ్ఞే మధురస్వాదిగాయిని త్వయా విశ్వమిదం సర్వం బలం స్నేహసమన్వితం త్వం మాతా సర్వరుద్రాణాం వసూనాం దుహితా తథా ఆదిత్యానాం సదాశైవ పుష్పావాంతి సిద్ధిగా త్వం ధృతిస్త్వం తథా పుష్టిః త్వం స్వాహా త్వం స్వభా తథా బుద్ధిః సిద్ధిః తథా లక్ష్మీ ధృతిః కీర్తిః తథా మతిః శాంతిర్లబ్ధ్వా మహామాయా శ్రద్ధా సర్వార్థసాధిని త్వం మాతా సర్వదేవానాం
త్వం చ సర్వస్య కారణం త్వం తీర్థం సర్వతీర్థానాం నమస్తేస్తు సదానిధే శశిశూర్యారుణాయస్య లలాటే వృషభధ్వజః సరస్వతీ చ హుంకారే సర్వేణ వాక్యకం భవేత్ పుష్పే చ గంధర్వా వేదాశ్చ ద్వారయేవ చ ముఖాగ్రే సర్వతీర్థాని స్థావరాణి చరాణి చ గావ పవిత్రా మాంగళ్యా గోకులోకాః ప్రతిష్ఠితాః యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకం నరః. గంగాతరంగరమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. ఇది మొట్టమొదట వ్యక్తి తప్పు. తర్వాత ఏమైపోయిందంటే సామాజికమైనటువంటి తప్పుగా మారిపోయింది. మొట్టమొదట దక్షుడు ఒక్కడిదే తప్పు క్రోధం చేత, తరువాత దానికి వశుడవడం నందీశ్వరుడి తప్పు, తర్వాత వశుడవడం భృగువు తప్పు. ఇప్పుడది మూడు లోకముల తప్పుగా మారింది. ఎందుచేత ఆ యాగం అటువంటిది అన్నప్పుడు వెళ్లకుండా ఎవరుండాలి? ఎవ్వరూ వెళ్ళకూడదు. కానీ దక్ష ప్రజాపతి అంతటి వాడు పిలిచాడు, వెళ్ళకపోతే బాగుంటుందా, మనని శపిస్తాడేమో. అందులో క్రోధంతో చేసే వాటిలో ఎలా ఉంటుందంటే నేను పిలిచినప్పుడు వచ్చినవాడు నా వైపు, రానివాడు అవతల వాడి వైపు. కాబట్టి అంత కలిపి ఏం శపిస్తాడో వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. పరమేశ్వరుడి విషయంలో మరి ఆయన మహానుభావుడు, ఆయనకి అలాంటి కోపతాపాలు ఉండవు. కాబట్టి ఈ యాగానికి వెళ్ళిపోతేనే మంచిది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఎవరు దిద్దాలి దీన్ని? దక్షయజ్ఞాన్ని దాక్షాయణి అవతారము యొక్క ప్రశస్తి దాక్షాయణిగా తల్లి 2 సందేశములను లోకానికి ఇచ్చింది. ఆ తల్లి ఇప్పుడు దిద్దాలి దీన్ని. ఎందుకు దిద్దుతుంది అంటే యజుర్వేదం ఒక మాట చెప్పింది, శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ అంది. భేషజీ స్త్రీవాక్యం, స్త్రీలింగం. ఆమె భేషజీ అంటే ఓషధి, ఆమె మందు లాంటిది. ఎవరికి? విశ్వస్య, ఈ విశ్వమునకంతటికీ కూడా ఆవిడ మందు వేస్తుంటుంది. మందు ఎప్పుడు వేసుకుంటారు? అంతా సక్రమంగా పనిచేస్తోంది అనుకోండి, మందు ఎందుకు? ఎక్కడో తేడా వచ్చిందనుకోండి, అప్పుడే కదా మందు వేసుకుంటాం. ఎక్కడ దోషం వచ్చిందో దోషాన్ని దిద్దాలి, దిద్దడానికి ఓషధిని స్వీకరిస్తారు. ఆవిడ ఎవరంటోందంటే వేదం శివ శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివా విశ్వాహ భేషజీ, ఆమె విశ్వమునకంతటికీ కూడా ఓషధి. శివా రుద్రస్య భేషజీ, ఆమె రుద్రులకు కూడా ఓషధి. ఎలా అంటే కుటుంబంలో అమ్మ ఏ పాత్ర పోషిస్తుందో విశ్వమునందు పరదేవత అదే పాత్ర పోషిస్తుంది. కుటుంబంలో పిల్లాడు సరిగ్గా చదువుకోవట్లేదు, ఆఫీస్ నుంచి సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి భర్తకి కాఫీ ఇచ్చి ఏమిటో అనుకుంటున్నారు, మీరు సంతోషంగా మీరు ప్రయోజకులు అయ్యారు కదా, మీకు అందరూ నమస్కారాలు పెడుతున్నారు కదా, మీకు మంచి పేరు ప్రఖ్యాతి వచ్చాయి కదా అని ఇల్లు పట్టకుండా తిరుగుతున్నారు. నేను ముందే చెప్తాను, తర్వాత నన్ను అనద్దు, మీ కొడుకు అన్ని సొమ్మనంటుంది. మీ కొడుకు అంటూ, మన కొడుకు అంటూ, లేదా నా కొడుకు అంటూ, వాడికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, నా కొడుకు అంటూ. అది పరదేవత తత్వం, అది అమ్మలో ఉన్న గొప్పతనం. అదేమి నేను దాన్ని దోషం పట్టట్లేదు, అలా ఉంటుంది కాబట్టే పిల్లలు సంస్కరింపబడతారు.
అంటే ఆయన ఏమవుతాడంటే ఆయన శివుడు సంతోషంగా వచ్చాడు ఇంటికి. కాఫీ తాగా ఆయన ఏదో కులాసాగా మాట్లాడదాం అనుకోడు, రుద్రుడు అవుతాడు. ఇప్పుడు శివుడు రుద్రుడై విశ్వాన్ని శిక్షిస్తాడు కొడుకుని. బెల్ట్ తీసి 4 దెబ్బలు ఉతికేస్తాడు. ఎరా ఇంత ఫీజు కడుతున్నాను, ఇన్ని కొన్నాను, గుర్తుందా లేదా, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళవరా, ఈ మార్కులు ఏమిట్రా అని కొడుతూ ఉంటాడు. చూస్తుంది కాసేపు. ఓ 10 దెబ్బలు కొట్టాక అడ్డొచ్చి అడ్డంగా నిలబడే పిల్లాన్ని చంపేస్తారా, కొట్టమంటే అదే కొట్టడం, 6 నెలలకో ఏడాదికో ఒకసారి కొట్టడం, అన్ని ప్రవచనాలు ఎందుకు, తగ్గించి మీరు కూర్చొని వారి దగ్గర హోంవర్క్ చేస్తాడు అంటుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది భర్తకి. బెల్ట్ అవతల బాగా దిక్కుమాల సంసారం మీరు ఎలా ఏడిస్తే అలా ఏడవండి వెళ్ళి కూర్చుంటాడు. కాసేపు ఆగి 1 గంట పైన తర్వాత రండి పలహారం చేశాను, నేను రానంటాడు. సరే ఆ తర్వాత ఇంక నేను చెప్పక్కర్లేదు అని స్వానుభవం మన చెప్పు చెమటలారా అందరికీ తెలుస్తున్నది. పెడతాడు, ఏదో పలహారం చేస్తాడు, అప్పుడు వడ్డిస్తూ అంటుంది. కిందటి నెల వాడికి బాగా చెవుపోటు వస్తే ఎంతమంది ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి తిప్పారు మీరు? డాక్టర్ గారు ఏం చెప్పారు? వాడికి ఎప్పుడు పైన దెబ్బ తగలకుండా చూడండి కొన్నాళ్ళని చెప్పారా? అలా కొట్టేశారే, బెల్ట్ దెబ్బ తగిలితే ఏమి అందుకు అడ్డుకున్నాను. కొట్టండి, నేను కాదన్ను. తండ్రి మీరు కొట్టకపోతే వాడు ఎలా దారిలోకి వస్తాడు? కానీ కొంచెం చూసి కొట్టాలి కదా, ఎంత అవసరమో అంత కొట్టండి. మళ్ళీ మీరే అనునయం చేయాలి, కాస్త దగ్గర ఉండండి, చూస్తూ ఉండండి. నా కోపం అంటారా, తాటాకుల మంట, అమ్మ చెప్తే వాడేం వింటాడు, మీరు చెప్తే వింటాడు కానీ అంటూ వెంటనే రుద్రుడు శివుడైపోతాడు. శివుడైపోయి ఆ గదిలోకి వెళ్ళి వాడు వెక్కి 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 ఏడ్చి పడుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడిని అటు ఇటు తిప్పి బెల్ట్ దెబ్బలు పడినటువంటి చారికలు చూసి, అరే రే నాన్న ఎంత కొట్టేశాను రా, లేదు రేపటి నుంచి నాన్న నేను నీతో ఉంటాను అని భార్య చూడకుండా కళ్ళొత్తుకుని వెళ్ళి పడుకుంటాడు. కొడుకుని తీసుకెళ్లి తన పక్కన పడుకోబెట్టుకుని. ఇప్పుడు ఆవిడే శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, ఆవిడే రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది, ఆవిడే కొడుకుని కొట్టించింది, ఆవిడే కొడుకు మీద తండ్రికి ప్రేమ కలిగేట్టు చేసింది. దేనికి? ఇద్దరి అభ్యున్నతికి. తండ్రి పేరు నిలబడాలి, కొడుకు వృద్ధిలోకి రావాలి. శివా అమ్మవారు ఏం చేస్తుందని చెప్తోందంటే వేదం, రుద్రస్య భేషజీ, కోపం వచ్చినటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా పట్టించుకోకుండా హాయిగా తనలో తాను రమిస్తున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. చేసి విశ్వాన్ని ఓ దెబ్బ కొట్టిస్తుంది తప్పు చేసినప్పుడు. అప్పుడు అందరూ దారిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? దక్షుడు ఒక్కడు చేసిన తప్పు అందరూ చేసిన తప్పుగా మారిపోతుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఆవిడే జోక్యం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు పతివ్రతా లక్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు, నేను జోక్యం చేసుకుంటాను అనకూడదు. శంకర భగవత్పాదులు మహాపురుషులు. అలా నేను అంటూనే ఉంటా, ఏదో మధుర పదార్థం తిన్నవాడు ప్రేమించినట్టు రోజు అంటాను ఆ మాట. ఎందుకంటే ఆయన ఆమె ఎటువంటి మహాసామ్రాజ్ఞియో సౌందర్య లహరిలో చెప్పి చివరికి వెళ్ళిపోయాక సౌందర్య లహరిలో చమత్కారమైన మాట అన్నారు. ఎవరో తెలుసా అమ్మవారు? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె పరబ్రహ్మము యొక్క మహిషి అన్నారు. ఇల్లాలు. ఇల్లాలు అన్నప్పుడు ఒక లక్షణం ఉంటుంది. ఇంచేతంటే ఎక్కడికి ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. సభకి వెళ్ళామనుకోండి వినాలి, రామకోతో ఇంకోతో రాసుకుందాం అనుకున్నారనుకోండి ఇంటి దగ్గర రాసుకోవాలి. సభకు వచ్చి ముందు కూర్చోవడం ఎందుకు, రాసుకోవడం ఎందుకు, అర్థం లేని పని. అసందర్భమైన ప్రవర్తన అంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఇల్లాలు. ఇల్లాలు ఏం చేయాలి? భర్త మాటకి కట్టుబడాలి, భర్త మాట పాటించాలి. అలా భర్త మాట పాటించిందనుకోండి ఆవిడ్ని ఇల్లాలంటారు, గౌరవము కలిగినటువంటి పతివ్రత. భర్త శాసనమునకు ఆమె లోబడి ఉండాలి తప్ప ఆవిడ స్వతంత్రంగా ప్రవర్తించిందనుకోండి ఇంకేమి మర్యాద, ఇంకేం కుటుంబం, ఇంకేం భర్త మీద గౌరవం. అసలు స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే భర్త శాసనమును ఔదల దాల్చినదై ఉండాలి, భర్త మాటకి గౌరవం ఇచ్చేదై ఉండాలి. అది స్త్రీ ధర్మం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు పరదేవత విషయంలో స్త్రీ ధర్మాన్ని ఎలా ఉల్లంఘింపజేస్తారు? ఆవిడ మహాసామ్రాజ్ఞి, శివుడేమో ఆయన మాట వింటుంటాడు చేకట్టుకునని ఎలా చెప్తారు? అందుకే సౌందర్యలహరి చిట్ట చివరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె మహామాయ, విశ్వమును తిప్పుతూ ఉంటుంది, కానీ ఆమె పరబ్రహ్మము యొక్క ఇల్లాలు. అలా అంటేనే ఒక స్త్రీ పరిపూర్ణత్వాన్ని పొందినట్లవుతుంది. అమ్మవారు కూడా సదాశివుని ఇల్లాలుగా మహాపతివ్రత.
ఆ తల్లి పరమేశ్వరుడి మాట వినేది అంటేనే ఆవిడ సంతోషిస్తుంది. అసలు లోకంలో ఒక పెద్ద రహస్యం చెప్తారు. సౌందర్యలహరి చదువుదాం అనుకున్నా, సౌందర్యలహరి ప్రవచనం చెయ్యాలనుకున్నా, తిన్నగా సౌందర్యలహరిని మొదలుపెట్టినా, తిన్నగా అమ్మవారిని పొగిడినా అమ్మవారు భృకుటి ముడేస్తుంది. వీడేవాడు దుర్మార్గుడు నన్ను పొగుడుతున్నాడు అని. అమ్మవారు సంతోషించాలంటే పరమేశ్వరుణ్ణి పొగడాలి. అది పతివ్రతా లక్షణం. భర్తని పొగిడితే తాను సంతోషిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు ఇది దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరి అమ్మవారి గురించి చెప్తున్నా అమ్మవారితో మొదలు పెట్టాల. శివా అని మొదలు పెట్టలేదు, శివశక్త్యాయుక్తో భర్త పేరుతో మొదలెట్టారు. ఆమె భర్త అయిన శివుడి పేరుతో మొదలెడితే నడుస్తుంది సౌందర్యలహరి. అందుకే సౌందర్యలహరి బాగా అర్థమవ్వాలనుకున్న వాళ్ళు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అని చెప్తారు పెద్దలు. అందుకే చూడండి, అంతటి మహాపతివ్రత అయిన తల్లి భర్త దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటాను, మా నాన్నగారు తప్పు చేస్తున్నారు, మా నాన్నగారిని శిక్షిస్తాను, మీకేమి పట్టదు, కిమ్మనకుండా కూర్చుంటారు, కాబట్టి మీ గౌరవం నేను తీసుకొస్తాను, పిల్లలెవరూ మాట వింటలేదు, 3 భువనములను నేను చూడండి ఎలా దారిలో పెడతాను అంటే ఇంకా ఆయనేమి విశ్వనాథుడు, ఆయన విశ్వనాథుడు. అప్పుడు ఆయన గౌరవం పోయినట్టు అవుతుంది. అందుకని అలా జోక్యం చేసుకోకూడదు. ఆవిడ పతివ్రత స్థాయికి కట్టుబడి మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అది దాక్షాయిణీ తత్వం యొక్క సందేశం. అందుకే ఆవిడండి ఒకసారి అలా మేడ మీదకి వెళ్ళింది. ఓహో ఋషులు వెళ్ళిపోతున్నారు దివ్య విమానాల్లో, దేవర్షులు వెళుతున్నారు, మహర్షులు వెళుతున్నారు, చూసింది. కిందకొచ్చి శివుడి దగ్గరికి వెళ్ళింది. కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగనంబులద్దియే గెదరదిగో దేవా మనమిపుడసతికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా అని. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఇల్లాలిగా. కావున, దేనికి కావున? మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఎక్కడ దక్షుణ్ణి నిందించలేదు ఆవిడ. ఆ యజ్ఞమునకు ఈ విభుదగనంబులద్దియే గెదరదిగో, ఇదిగో ఈ దేవర్షులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ పెడుతున్నారు. దేనికి పెడుతున్నారు? అర్ధి. మా నాన్న దక్ష ప్రజాపతి ఇచ్చే తాంబూలాల కోసం పెడుతున్నారు. అంతర్లీనంగా దెప్పి పొడిచింది, వీళ్ళ జ్ఞానం మట్టి గడిచిందని. కాబట్టి అలా వాళ్ళు ఎడుతున్నారే, దేవా మనమిపుడతటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు అభవా, నా తండ్రి యజ్ఞం చేస్తుంటే ఇంతమంది ఎడుతున్నారే, మన ఇద్దరం వెళ్ళద్దు, కాబట్టి మనం కూడా వెళదామండి అంది. ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి, మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి నా చెల్లెళ్ళు అందరు వస్తారు, మా మరుదులు వస్తారు, మనకు అంత ఖాళీ ఉండదు, అంతమంది ఇంటికి వెళ్ళడానికి, ఒక్కసారి నాన్నగారి ఇంటికి వెళ్తే అందరినీ చూసేయచ్చు, అందుకని వెళదాం వస్తారా? బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవ
वन पुष्प सदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्